తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి కల్వరి సిలువలు నా శ్రమలన్ కల్వరి సిలువలు నా శ్రమలన్ పొంది నన్ను విడిపించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి సమయా నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి యుగములు సర్వయుగములు నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనములు తెలియజేసుకుంటున్నాను. మనము దేవుని ఆరాధించాలని దేవుడు ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు.
దేవుడు మనల్ని పుట్టించినటువంటి విధానము మనం చూసినట్లయితే ఆయన యొక్క నామమునకు మనము కీర్తించాలని, ఆయనను స్తుతించి ఆరాధించాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క దినమున ప్రభువుని మనము ఎందు నిమిత్తం ఆరాధించాలి, ఎవరు ఆరాధించినారు అనే కొన్ని మాటలు మనం చూసుకుందాం. మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా మరి యోహాను భక్తుడు పలికినటువంటి మాటలు ఇక్కడ మనము చదవగలము. కనుక ప్రియమైన వారలారా, 1వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే మొదటి 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయములో సంఘటనలు జరిగిన తరువాత అని అర్థము వస్తున్నదండి. ప్రియమైన వారలారా, ప్రభువు ఆత్మ యోహానికి తెలియజేస్తున్నాడని యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. కనుక ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా ప్రభు అదే మాట మరి ఉపయోగించిన వాడిగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం ఈ యొక్క అధ్యాయముని యొక్క వచనాన్ని మనం ధ్యానించినప్పుడు మన కోసమే దేవుడు యోహాను ఇతనికి చూపించినాడని మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన వారలారా, బహుస్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే మన కోసమే యోహానికి దేవుడు ఇవన్నీ కూడా చూపించినాడని మనకు అర్థమవుతుందండి. కనుక ప్రియమైన వారలారా, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, అదేవిధంగా 12వ వచనము, అదేవిధంగా 13వ వచనంలో ఇక్కడ యోహాను వ్రాసినటువంటి యొక్క మాటల్లో ఏమని రాసినాడంటే ప్రభువును దర్శించుకున్నట్లు వ్రాస్తూ ఉన్నాడండి. యోహాను ప్రభువును దర్శించుకున్నట్లు యోహాను వ్రాస్తూ ఉన్నాడు. కనుక అంత మాత్రమే కాకుండా ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. కనుక ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆ యొక్క పద్మాసు దీపం నుండి ఆయన యొక్క ఆత్మతో కొనిపోబడినాడు యోహాను, ఆ యొక్క పరలోకములో ఆయన చూసినది ఏమిటంటే పరలోకములో ఒక సింహాసనాన్ని చూసినాడండి. ఒక సింహాసనాన్ని చూసినాడు. పరలోకానికి వెళ్ళగానే యోహాను ఈ సింహాసనాన్ని చూసినప్పుడు ఈ యొక్క సింహాసనము యోహానుని ఆకర్షించినదిగా ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా, భక్తులు అనేకులు కూడా దేవుని యొక్క సింహాసనాన్ని దర్శించుకున్న వారు కూడా ఉన్నారండి. రాజుల గ్రంథంలో మనము చూసినట్లయితే రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు రాజులు మనకు కనపడుతూ ఉన్నారు. వారు ఎవరంటే ఒకరు యూదారాజు, మరొకరు ఇశ్రాయేలు రాజు. వీరిద్దరూ కూడా మరి బంధువులండి, బంధువులు. యూదారాజు అయినటువంటి యెహోషాపాతు రాజు, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు రాజు, వీరిరువురు కూడా కొంత సమయము వారు సంభాషించిన సంభాషణ ఈ యొక్క వచనంలో ఉన్నది. దేని గురించి వీరు సంభాషించినారంటే ఆ ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు యెహోషాపాతు యూదారాజు అయిన యెహోషాపాతుతో అంటున్నాడు కదా, ఇదిగో సిరియా రాజ్యం మేము దండెత్తి మేము సిరియా రాజ్యం మీదకి వెళ్ళాలి, కనుక మాతో కూడా నీవు వస్తావా అని తన యొక్క బంధువైనటువంటి వియ్యంకుడైనటువంటి యెహోషాపాతును అడిగినప్పుడు యెహోషాపాతు అంటాడు కదా, నేను వస్తాను, నేను నీ వాడనే, నాకున్న సైన్యం అంతా కూడా నీ సైన్యమే, నేను వస్తాను, కానీ మనము యెహోవా యొద్ద విచారించుటకు మరి ఒక ప్రవక్త అయిన ఒక భక్తుడైన ఇక్కడ ఉన్నాడా అని
అతను అడిగినప్పుడు అప్పుడు ఎంతోమంది ఆ యొక్క ఆహాబు రాజు దగ్గర ఉన్నటువంటి మరి ప్రవక్తల్ని పిలిచి వారిని అడిగినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని స్తుతించి ఆరాధించకుండానే వారు చెప్పినారు కదా, మీరు వెళ్ళండి మీకు విజయం వస్తుంది అని. అయితే ఆ యొక్క మాట యెహోషాపాతుకి ఏమాత్రం కూడా తన యొక్క హృదయానికి మంచిగా అనిపించలేదండి. అయితే మరి యూదారాజు మరలా అడుగుతూ వచ్చినాడు, వీరు తప్ప మరింకా ఎవరు లేరా, యెహోవా భక్తులలో ఎవరు మరి ఇక్కడ లేరా అని అడిగినప్పుడు ఉన్నాడు, మీకా అనేవాడు అక్కడ ఉన్నాడు అని ఎప్పుడైతే ఆ యొక్క ఆహాబు రాజు అన్నాడు, అప్పుడు అన్నాడు కదా, మరి వెంటనే అతన్ని పిలిపించండి. అప్పుడు మీకా అనే ప్రవక్తని పిలిపించినప్పుడు ఆ మీకా వచ్చి చెప్పినటువంటి మాట మనం చూద్దామండి. 19వ వచనంలో మీకాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచితిని. చూసారండి, ఇక్కడ మీకా స్వయంగా చెప్తున్నాడు, పరలోకంలో ఒక సింహాసనం ఉన్నది, ఆ సింహాసనం మీద మరి ఒక రాజు కూర్చున్నాడు, ఆ చుట్టూ కూడా పరలోక సైన్యం అంతా ఉన్నారని చెప్పేసి అని అది నేను చూస్తున్నానని మీకా సాక్ష్యమిస్తూ ఉన్నాడండి. కనుక ప్రియుడి వర్లారా, అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 23వ అధ్యాయము 22వ వచనంలో కూడా ప్రభువారు చెప్తున్నటువంటి మాట, మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. కనుక ప్రియుడి వర్లారా, చాలా మంది ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు, మా అమ్మ తోడు, మా అబ్బ తోడు, మా అవ్వ తోడు, ఇలాగని ఒట్టు పెట్టుకుని ఉంటారు. కనుక కొంతమంది ఆకాశము తోడని ఒట్టు పెట్టుకుంటారు. అయితే దానికి ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఆకాశం అని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని యొక్క సింహాసనమును మీద ఒట్టు పెట్టేవాడిగా ఉంటున్నాడు, ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రభువు మీద ఒట్టు పెట్టుకునేవాడిగా ఉంటున్నాడు. ఇది ప్రభువారు చెప్తున్నారండి. కనుక ఇక్కడ యాహాను చూసినది ఏమిటంటే, ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు యొక్క సింహాసనము ఆయన చూసిన వాడిగా ఉంటున్నాడు. కనుక ప్రియుడి వారలారా, ఈ యొక్క యాహాను భక్తుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 8వ వచనంలో మరి 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి వాడిని ఆరాధిస్తూ ఉన్నాయి. అందు మాత్రమే కాకుండా అదే అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క జీవులు ఎక్కడున్నారంటే ఆ యొక్క సింహాసనం చుట్టూ వేయబడినటువంటి మరి ఆ యొక్క సింహాసనం మీద వారు కూర్చున్న వారుగా ఉంటున్నారు. 24 పెద్దలు ప్రభు వారి యొక్క సింహాసనం చుట్టూ ఉన్నటువంటి సింహాసనం మీద వారు కూర్చున్న వారుగా ఉంటున్నారండి. అందు మాత్రమే కాకుండా 9వ వచనము మరి 10, 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వారు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ సింహాసనాల మీద కూర్చున్నటువంటి ఆ యొక్క 24 పెద్దలు కూడా ప్రభువుని ఆరాధించుట మనకు అక్కడ కనపడుతూ ఉన్నదండి. వారు ఆరాధిస్తున్నారు. కనుక ప్రియుడి వారలాల్లో ఈ యొక్క వారి యొక్క ఆరాధనలో 3 విషయాలు మరి మనకు బాగా మరి కనిపిస్తూ ఉన్నాయి. 8వ వచనంలో వారు అంటున్నారు, వర్తమాన కాలము అంటే అన్ని కాలములో ఉండేవాడు, అనగా నిత్యుడైన దేవుడు. 2వ ద్వారా అంటున్నారు కదా, ఆయన సర్వాధికారి, అనగా ఆయన సర్వంపై ఆసీనుడైనవాడు. కనుక ప్రియుడి వారలారా, 3వదిగా వారు అంటున్నారు కదా, ఆయన దేవుడు. ఎలా ఆరాధిస్తున్నారంటే వారు ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయనను ఆరాధించే వారిగా ఉంటున్నారు. కనుక ప్రియుడి వారలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10, 11 వచనములో ఈ యొక్క 24 పెద్దలు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఈ యొక్క 24 పెద్దలు సార్వత్రిక సంఘమునకు సాదృశ్యముగా ఉన్నారండి.
మొట్టమొదటి వారు ఏం చేస్తున్నారంటే వారు ఆసనుడైన వారిని ఆరాధిస్తూ ఉన్నారండి. సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. వారు ఎలా ఆరాధిస్తున్నారు అని అంటే వారు సాగిలపడి నమస్కారము చేసు వారు ఆరాధిస్తున్నారండి. సాగిలపడి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు మోకాళ్ళ మీద ఉండి లేకపోతే సాగిలపడి నువ్వు ఆరాధిస్తున్నావా? అటువంటి ఆరాధన ప్రభు మరి ఇష్టపడి కోరుకునేవాడిగా ఉంటున్నాడు. చాలామంది దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు, మరి ఏమాత్రం కూడా మోకరించకుండానే వారు ఆరాధించేవారిగా ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ యొక్క 24 పెద్దలు కూడా వారు ఏం చేస్తున్నారంటే అండి సాగిలపడి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. నాకు ఒక దైవజనుడు తెలుసు. ఆయన ఇప్పుడైతే ఆయన ప్రభువునందు నిద్రించున్నాడు, కానీ ప్రభుని ఏ విధంగా ఆరాధించాలి అనేది ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పులిపీఠం నుంచి కిందకి దిగి సాష్టాంగపడి ఈ విధంగా ప్రభువుని ఆరాధించాలని చేసి చూపించినాడండి ఆయన. అది మాదిరికరమైనటువంటి జీవితము. ప్రభువుని ఆరాధించడానికి అది క్రమం అని చూపిస్తూ వస్తున్నాడు. ఇక్కడ 24 పెద్దలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆరాధిస్తున్నారంటే వారు సాగిలపడి ఆరాధించిన వారిగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా వారు తమ యొక్క కిరీటాలు కూడా వారు ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క పాదముల మీద పడేసిన వారిగా ఉంటున్నారండి. ప్రియమైన వారలారా, ఆ కిరీటాలు ప్రవిచ్చినవే. ఆ కిరీటాలు ప్రవిచ్చినవే అయినప్పటికీ వారు అంటున్నారు కదా, ప్రభువా ఈ కిరీటాలన్నీ కూడా నీవు ఇచ్చినవే, అయితే ఈ కిరీటాలు ధరించడం వల్ల మాకొచ్చే ఈ ఘనత మాకు వద్దు, ఘనత పొందడానికి అర్హుడవు నీవే, కనుక ఇవి నీ పాదాల మీద పడేస్తున్నావు, ఏమీ మాకొద్దు. వాటి యొక్క ప్రయోజనం ఏమిటంటే ఆ కిరీటాలు ఆయన యొక్క పాదముల దగ్గర పడవేటే వాటి యొక్క ప్రయోజనం అండి. అది ప్రభువుకి ఘనత. ఆ విధంగా ప్రభువుని వారు ఘనపరిచిన వారిగా ఉంటున్నారు, ఆయనను ఆరాధించిన వారిగా ఉంటున్నారండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, లోకంలో ఉన్నటువంటి నీ యొక్క ఘనత, నీ యొక్క పేరు ప్రత్యక్షతలు, నీకున్నటువంటి హోదా, ఇవన్నీ కూడా నీవు విడిచిపెట్టి ఆయనను ఆరాధించినప్పుడే ఆ యొక్క ఆరాధన ఆయనకి అంగీకారం అవుతుంది. కనుక దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి నీవు ఏ విధంగా ఆరాధించాలంటే, ఏ విధంగా అయితే ఆ యొక్క 24 పెద్దలు వారు తగ్గించుకొని సాగిలపడి వారి యొక్క శిరములు వంచి పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఘనత ప్రభావములు నీకే చెల్లునుగా కానీ ఆయనను ఆరాధించిన వారిగా ఉంటున్నారు. అటువంటి ఆరాధన ప్రభు కోరేవాడిగా ఉంటున్నాడు, నీ నుండి నా నుండి కూడా. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, వారు అంటున్నారు ఘనత ప్రభావములు పొందనర్హుడవు నీవే అని ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారండి, స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఎలా ఆరాధించినారు, ఇంకెవరు ఆరాధించినారు? మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఎంత చక్కగా వారు ఆరాధించినారండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప శబ్దముతో సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై
స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలతో ఒకడు, తెల్లని వస్త్రము ధరించుకున్న నీవెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వారు మహాశ్రమల నుండి వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. కనుక ప్రియుడి వారులారా, ఎంత చక్కగా వారు ఆరాధించిన వారిగా ఉంటున్నారు. గొర్రెపిల్ల యొక్క రక్తములో మరి ఆయా భాషలు మాట్లాడే వారందరూ కూడా వచ్చి వారి యొక్క వస్త్రములు ఉదుక్కుని వారు ఆరాధించిన వారిగా ఉంటున్నారు. ఆ యొక్క 4 జీవులు 24 మంది పెద్దలు వీరందరూ కూడా ప్రభుని గణపరిచినారు, ఆరాధించినారు. ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వాక్యము ఆ విధంగా వ్రాయబడింది. చదువుకుందాం ఆ మాట. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. అందుబట్టి ఆరాధించినారండి. ఆ యొక్క జన సమూహము, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వారు పలుకుతున్న మాట ఏమిటంటే, నీ రక్తమిచ్చి. కనుక ప్రియమైన వారులారా, దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రియ సహోదరి, ప్రియక సహోదరుడా, నీవు దేవుని మందిరానికి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు ఆయన రక్తమిచ్చి ఆయన నిన్ను కొన్నాడు కనుక నీవు ఆరాధించాలి. ఆయన నిన్ను కొంట మాత్రమే కాకుండా ఆయన నిన్ను దేవునికి ఒక రాజ్యముగాను ఆయన యొక్క మందిరంలో ఒక యాజకుడు గాను నిన్ను చేసినాడు కనుక, నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన నువ్వు ఆరాధించాలి. కనుక అప్రేముడి వారులారా, ఎవరైతే అటువంటి అనుభవం గలవారుగా ఉంటున్నారు, ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా కడబడిన వారుగా ఉంటున్నారు, ఎవరైతే దేవుని రాజ్యమునకు వారసులైన వారుగా ఉంటున్నారు, ఎవరైతే దేవుని యొక్క రాజ్యంలో యాజకులుగా నియమింపబడిన వారుగా ఉంటున్నారు, వారందరూ కూడా దేవుని ఆరాధించటానికి సాగిలపడి నమస్కరించి ఆయనను ఆరాధించాలి. ఆ విధంగా ప్రభు నన్ను కూడా సిద్ధపరచునుగాక. ఆమెన్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, మీ కొందరములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యోహాను భక్తుడు ఆయన పరలోకములకు వెళ్ళినప్పుడు మొట్టమొదట మీ యొక్క సింహాసనాన్ని చూసినాడు. అదేవిధంగా మీకాయ ప్రవక్త కూడా మీ యొక్క సింహాసనం చూసిన వాడిగా ఉంటున్నాడు. ఆ సింహాసనం మీద మిమ్మల్ని కూడా చూసిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువా, మరి ఆ యొక్క 4 శివులు 24 పెద్దలు కూడా వారి యొక్క కిరీటములు మరి మీ యొక్క పాదములు ఎద్ద వేసి నమస్కరించి సాష్టాంగపడి వారు ఆరాధించిన వారిగా ఉంటున్నారు. నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందనార్హుడు అని వారు మానక దివారాత్రములు ఆరాధించిన వారిగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన రక్తమిచ్చి కొనబడినటువంటి సమూహం అందరూ కూడా ఆరాధించిన వారిగా ఉంటున్నారు. ప్రభువా, మరి ఈ విధంగా మేము కూడా ఆరాధించడానికి మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీ కొందరముడు స్తోత్రం చెల్లించుకుంటూ మీ కృపాస్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున మా స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. Our address: Brother Cottam John, servant of God, Hebron Prayer House, opposite AP Model School, Girls Hostel, Indrama Colony, Colonel 3. Our phone number 9394708420. Second phone number 9110701132.